దేశవ్యాప్తంగా వరుస ఓటములతో నిస్తేజంలో ఉన్న క్యాడర్లో జోష్ నింపేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమవుతోంది. అనంతగిరి కొండల్లో క్యాడర్కు సమర శిక్షణ ఇవ్వనుంది. ట్రైనింగ్ క్లాసుల కోసం ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు వికారాబాద్ బాట పట్టారు. కాసేపట్లో శిక్షణ శిబిరాన్ని సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ సచిన్ రావు పర్యవేక్షణలో 10 రోజుల పాటు జరగనున్న శిక్షణ తరగతులకు తెలుగు రాష్ట్రాల్లోని డీసీసీ అధ్యక్షులు హాజరవుతారు. వికారాబాద్, హరిత రిసార్ట్స్లో ఈ ట్రైనింగ్ క్లాసుల కోసం ఏర్పాట్లు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగట్టేందుకు క్యాడర్ను సమాయత్తం చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని అస్త్రంగా వాడుకోనుంది. అలాగే పల్లె నిద్రపై కూడా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. 11 గ్రామాల్లో రాత్రిపూట నేతలు బస చేసేలా ఏర్పాట్లు చేసింది. ఇక ట్రైనింగ్ క్లాసుల చివరి రోజు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరవుతారు.